పురుషుల గురించి చెప్తాను. 700 కోట్లలో పెళ్లి కాని నీకు ఎవరి భార్య? ఎవరు భార్య కాదు. ఎప్పుడు భార్య అవుతుంది? చేసుకుంటే భార్య అవుతుంది. ఎందుకు చేసుకున్నావా? ఊహల్లో ఉన్నావా? చెప్పు. చేసుకుంటే భార్య అవుతుంది, చేసుకుంటే భర్త అవుతాడు. మరి దేవుడు ఎవరికి దేవుడు అవుతాడు? ఆలోచించండి. దేవుడు ఎవరికి దేవుడు అవుతాడు? ఆలోచించాలి. అందరికీ దేవుడేనా? అందరికీ దేవుడైతే అందరూ ఆ దేవుణ్ణే నమ్మారా? ఇది ప్రశ్న. 700 కోట్ల మందికి సృష్టికర్తే దేవుడైతే 700 కోట్ల మంది సృష్టికర్తనే నమ్మారా? చెప్పండి. నీకొక దేవుడు, నాకొక దేవుడు, వాళ్ళకొక దేవుడు, వీళ్ళకొక దేవుడు. హైందవులకు ఒక దేవుడు, ముస్లింకు ఒక దేవుడు, మరి హిందువులకు ఒక దేవుడు, సిక్కులకు ఒక దేవుడు, ఇంట్లో ఒక దేవుడు కదా. మరి పతి ప్రత్యక్ష దైవం, ఈడు దేవుడే. చెప్పండి. ఇంటిలో దేవుడు, దేశానికి దేవుడు, ప్రపంచానికి దేవుళ్ళుగా ఈరోజు మనుషులందరూ కలిసి ఒకే దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుడు ఎవరికి దేవుడు? నీకు 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 అందరికీ దేవుడుగానే ఉన్నాడా? చెప్పు. వివాహం కానప్పుడు అందరికీ భార్యేనా? అది ఎలాగవుతుంది? ఎవరు చేసుకుంటే వారికి భార్య అవుతుంది, అతనికే భార్య అవుతుంది. ఊరి మీద ఉన్నోడికి భార్య అవ్వదు. అంతేనా? మీ ఆవిడ నాకు మా ఆవిడే అంటావేటి? ఎలాగవుతుంది? చేసుకోవాలి. చేసుకుంటే భార్య అవుతుంది, చేసుకోకపోతే ఏమవదు. దేవుడు ఎవరికి దేవుడు? దేవుణ్ణి తెలుసుకున్నవాడే అతనికి దేవుడు. దేవుణ్ణి తెలుసుకున్నవాడే అతనికి దేవుడు అవుతాడు. తెలుసుకున్నావు నువ్వు? చెప్పు.